ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండము 26వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతున్నాం. ఇస్సాకు ఆ దేశము వాడై విత్తనములు వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించును గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడయ్యే వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాను. అతని గొర్రెలు ఆస్తి, గొడ్లు ఆస్తి, దాసులు గొప్ప సమూహమును కలిగి ఉండి ఫిలిష్తీయులు అతని యందు అతిశయపడెను. ఈ వాక్యములో మూల వాక్యం ఏంటంటే, ఇస్సాకు సంవత్సరములన్నీ దేవుడు క్రమక్రమముగా మిక్కిలి గొప్ప ఆశీర్వాదము, ఆస్తిని సమకూర్చినట్లుగా ఈ వాక్యములో రాయబడింది. చాలామంది కూడా త్వరగా సంపాదన కలిగి త్వరగా ఆస్తిని సమకూర్చుకొని త్వరగా మరి ఒక ఉన్నత స్థాయిలోనికి వెళ్ళాలనే ఆశ, ఆలోచన ఉంటుంది. ఉన్నవాడే మనిషి. ఈరోజు మనం గమనించాలి, నీ బ్రతికిన దినములు, నీవు జీవించిన సంవత్సరములు, ఇక్కడ ఈ వాక్యములో ఇస్సాకుకి సమృద్ధినిచ్చాడు దేవుడు. నీ బ్రతికిన దినములన్నిటిలో సమృద్ధిగా నువ్వు బ్రతకాలంటే వాక్యం చెప్తున్న మాటలో, ఆ సంవత్సరములో ఇదిగో దేవుని సన్నిధిలో విత్తనములు వేసెను. ఎవరి మీద? వాస్తవానికి వాక్యం చెప్తున్న మాటలు అక్కడ అసలు ఆ ప్రాంతాలలో పంటలు లేవు, భూములు ఎండిపోయి ఉన్నాయి, బావులలో నీళ్లు ఉదగట్లేదు. చూడండి, వర్షము లేని పరిస్థితులు. అటువంటి పరిస్థితులలో కూడా దేవుని వైపు ఇస్సాకు దేవుని వైపు చూసి చూడండి, అతడు విత్తనములు వేసినట్లుగా రాయబడింది. ఈరోజు సమృద్ధి నీ వ్యాపారంలో ఉందా? నీ ఉద్యోగంలో ఉందా? నీ చేతి పనుల్లో ఉందా? నువ్వు చేస్తున్న ప్రతి పని దేవుని సన్నిధిలో అట్టి సమృద్ధిని నువ్వు అనుభవిస్తున్నావా? కొందరు చిల్లు సంచిలో వేసినట్లుగాను, కొందరు కొన్ని విధాలుగా ఖర్చు అయిపోతున్నాయి. ఈ ఖర్చు అయిపోవటానికి గల కారణం, ఎండిపోవటానికి గల కారణం, సమృద్ధి లేకపోవటానికి గల కారణం ఏంటంటే, మీరు గమనించాలి, దేవుడి మీద నువ్వు ఆధారపడకపోవటం. దేవుడి మీదే మనం ఆధారపడాలి, దేవుని వైపు చూడాలి. నువ్వు ఏమి చేస్తున్నావు? సమస్తము దేవుడికి అప్పగించి మిక్కిలి గొప్పవాడేంతవరకు దేవుడు నిన్ను ఆశీర్వదించటమే కాదు, సమృద్ధితో ఉంచుతాడు. సమృద్ధితో. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. క్రమక్రమముగా దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరుచునుగా. కాబట్టి నువ్వు మనుషుల వైపు చూస్తున్నావో, లోక సంబంధమైన వాటి వైపు చూస్తున్నావో, ఒక్కసారి ఈ వాక్యమును బట్టి జ్ఞాపకం చేసుకో. ఎందుకనని కొన్నిసార్లు ఫెయిల్ అయిపోతున్నావు. ఎందుకు కొన్నిసార్లు నువ్వు చాలా ఇబ్బందులు పాడైపోవటానికి గల కారణం ఎందుకు? ఖచ్చితంగా వాక్యం చెప్తున్న మాట, జీవము కలిగిన యేసుక్రీస్తు వారి వైపు నువ్వు చూడు, నీకు అక్కడ సమృద్ధి ఉంటుంది. మీరు గమనించాలి. లూకాసు వార్తలో 12వ అధ్యాయము 19వ వచనం, నా ప్రాణమునకు ప్రాణమా, అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. మీరు గమనించాలి. ప్రభు చెప్తున్నారు ఇక్కడ, నా ప్రాణమునకు ప్రాణమా, అనేకమైన సంవత్సరాలు నీకు ఆస్తి సమకూర్చబడి ఉన్నది. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఇది సమృద్ధిగా నీకు కలిగి ఉండాలి అనేది మనం అనుభవాలలో మనం అనుభవించినటువంటి స్థితిలోకి వచ్చేసిన
స్థితి రావాలంటే వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి మాటలో దేవుణ్ణి మర్చిపోకూడదు. అది ముందు దేవుడు ఇస్తారు, ఏమీ లేనప్పుడు ప్రభువే చెప్తున్నారు, నీ దరిద్రతను నేను తీసుకొని నా ధనాన్ని నీకు ఇస్తున్నాను. అందుకే అంటారు, ఇదిగో మనము ఆయన ఐశ్వర్యము పొందుకొని మన దరిద్రత ఆయన వహించునని రాయబడు. ఇక్కడ దేవుణ్ణి మర్చిపోకూడదు. అక్కడ ఒక మాట ఉంటుంది, సుఖించుము, తినుము, తాగుము, సంతోషించుము అని అనుకుందువు. కానీ ఒక్కటి గుర్తుంచుకో, వెర్రివాడా, వెర్రి పనులు మానేసి ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి, ఈరోజు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి వెర్రి పనులు చేయటానికి కొన్ని పరిస్థితులు. అందుకని ప్రభు అంటాడు, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే, వాక్యం అక్కడ అంటారు, నువ్వు సంపాదించినది ఎవని సొత్తవును అంటారు. నువ్వు చిన్నదేవని పెద్దదేవని మొదటిగా దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి దేవుణ్ణి గణపరచాలి, దేవుని స్తుతించాలి. అక్కడ నీకు సమృద్ధి ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. ఎక్కడ ఆయన మర్చిపోవద్దు. ఎక్కడ మర్చిపోతున్నావు ఈరోజు? ఏ విషయంలో మర్చిపోతున్నావు? చూడండి, కొన్నిసార్లు ఏమీ లేనప్పుడు మాత్రం క్రమముగా ఆదివారం ప్రభు సన్నిధిలో ఉన్నారు, క్రమముగా ప్రార్థన చేసిన అనుభవాలు ఉన్నాయి. కానీ వాళ్ళకి గడిచే కొలది, కాలము గడిచే కొలది, వాళ్ళకి ఇచ్చిన కొలది వాక్యం ఏం చెప్తుందంటే ప్రార్థన చేసుకుంటానికి టైం లేదు, ఇంకా దేవుని ఆరాధనలో పాల్గొనటానికి చాలామందికి సమయం లేదండి. సమృద్ధి ఎక్కడ? దేవుడు నిన్ను సమృద్ధిగా ఇవ్వటానికి పిలిచాడు. ఆయన ఇచ్చిన దేవుని మర్చిపోతే, అందుకనే యోవేలు గ్రంథములో 2వ అధ్యాయం 25వ వచనములో, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించినట్లు, మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు, నేను పంపినటువంటి మిడతలు, గొంగల పురుగులు, పసర పురుగులు, ఇదిగో చీడ పురుగులను ఇక మీదట మీకు ఏ హాని చేయకోకుండా నా మహాసైన్యమును తినివేసినట్లుగా సంవత్సరములో ఆ పంటను మీకు మరలా నీకిస్తాను. తినేసింది. కారణం ఏంటంటే మీరు కడుపారా తిని దేవుడి కార్యాలు చూసి దేవుని స్తుతించకుండా, దేవుని నామాన్ని గణపరచకుండా, దేవునికి సమయం ఇవ్వకోకుండా, దేవునిలో గడపకోకుండా, ఎంతసేపు ఈ లోక సంబంధముగా ఇదిగో నేను అభివృద్ధి పొందాలి, సమృద్ధిగా ఉండాలి. సమృద్ధి దేవుడిలోనే ఉంది. అందుకనే అక్కడ అంటాడు, నా మహాసైన్యము తినిన సంవత్సరాలన్నీ కూడా నేను ఆ పంటను నీకు మరలా. ఎక్కడ నష్టపోయావో దేవుడికి సమయం ఇవ్వు. ఎక్కడ వ్యాపారం నష్టం జరిగిందో దేవునికి సమయం ఇవ్వు. ఎక్కడ ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు పడుతున్నావో దేవునికి సమయం ఇవ్వు. ఎక్కడ పనిపాట్లలో నీ సంపాదన అంతా కూడా చిల్లు సంచులు వేసినట్లు అవుతుందా దేవునికి సమయం ఇవ్వు. తిరిగి మరలా ఆయన నీకు సమృద్ధి కలుగు చేయునుగాక, సమృద్ధి కలుగు చేయునుగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యములు తెలియచేస్తున్న మాట, ఇస్సాకు దేవుని వైపే చూశాడు, విత్తనములు వేశాడు, మిక్కిలి గొప్పవాడేంతవరకు సమృద్ధిగా దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. రెండో మాటలో మనం చూస్తే దేవుడు ప్రతి మనిషికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా నీ ప్రాణమునకు సంవత్సరములు కావలసినటువంటి దేవుడు విస్తారమైన ఆస్తిని నీకు విస్తారముగా దేవుడు సమకూర్చి సుఖముగా దేవుడు సమృద్ధితో ఇవ్వటానికే ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. దేవుడిని ఎక్కడ మర్చిపోవద్దు. వెర్రి పనులు కాదు, వెర్రితనాన్ని విడిచిపెట్టి దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటాం. ఇది ఎంతో శ్రేష్టకరమని వాక్యం చెప్తున్నమాట. చివరిగా చెప్తున్నటువంటి విషయములో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో తినేసిని, పాడైపోయినాయి, నష్టపోయినాయి, చాలు. దేవునికి సమయం ఇవ్వు. నువ్వు కోల్పోయిందంతా దేవుడు మరలా నీకు ఇస్తానని ప్రభు ఇస్తున్నాడు, చెప్తున్నాడు మాటలు. కాబట్టి ఏ విషయంలో నీకు సమృద్ధి లేదు, పిల్లల సంపాదన విషయంలో సమృద్ధి లేదా, కుటుంబంలో నీ కష్టార్జితంలో సమృద్ధి లేదా, నువ్వు వెళుతున్న ప్రతి విషయంలో ఎక్కడ నీకు సమృద్ధి ఆగిపోయిందో ప్రభు వైపు నువ్వు తిరిగి చూడు. దేవుడు నీవు ఏమైతే నష్టపోయావో అని అడుగుతున్నాడు. ఆ నష్టమునకు తిరిగి మరలా నేను రెట్టింపు ఘనతను ప్రభు అనుగ్రహిస్తారు. కాబట్టి నీవు నీ స్థితిని దేవుని వైపు మార్చుకో. దేవుడు నీకు సమృద్ధి ఆయన యొద్దనే ఉన్నది.
నీవు జీవించిన సంవత్సరములంతా కూడా సమృద్ధితో నువ్వు వెళ్ళబుచ్చాలి, అభివృద్ధిపరచబడాలి. నూతన కార్యాలు నీ జీవితంలో జరిగించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇప్పటి వరకు వాక్యం విన్నాం. విన్న వాక్యమును బట్టి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ సమృద్ధికి బదులుగా శాపాలు ఉన్నాయో, ఎక్కడనైనా మరి వారి సంపాదన అంతా కూడా చిలు సంచులు వేసినట్లుగా అయిపోతుంది. బలహీనతలు, కష్టములు, దుఃఖములతో నిట్టూర్పులు విడుస్తున్నారు. వారందరినీ విడిపించి మీ సన్నిధిలో మీ వాక్యమును బట్టి నా ప్రభువా తాము జీవితము సమృద్ధి కలిగిన చోటులోనికి నడిపించగలిగిన నజరేయుడైన యేసుక్రీస్తు వైపు తిరగటకు మనసు నిలుపుకొని, దోషమును తొలగించి, వ్యతిరేకతను తొలగించి, విరోధాలు తొలగించి, అపవాది కట్లు తెంచి ఆత్మ సంబంధమైన సమృద్ధితో నింపమని సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ సర్వమహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.